మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, మంత్రం వేసి మనిషిని పనికి రాకుండా చేసి చంపేయవచ్చు అంటారు. అలాగే ఆ మనిషి దగ్గరే ఉండనక్కర్లేదని, ఎంత దూరంగా ఉన్నప్పటికీ ఆ మంత్రం శక్తివంతంగా పనిచేస్తుందని అంటారు. నిజంగా మంత్రానికి అంత శక్తి ఉందంటారా? ఏ మాత్రం మంత్రానికి శక్తి లేదు, అది మా చెప్తాను. మంత్రాలకి ఎటువంటి శక్తి లేదు. కానీ ఆస్తికులు మంత్రానికి శక్తి అనేది ఆపాదించారు, లేని దానికి ఆపాదించారు. అసలు ఎంత ఆపాదించారంటే జనసామాన్యంలో దీని గురించి చెప్పలేంత భయం కూడా ఏర్పడింది. భయం ఏర్పడింది, ఆశ ఏర్పడింది. రెండూ ఉన్నాయి. ఈ మంత్రం వేస్తే మంచి జరుగుతుంది, ఈ మంత్రం చేసే శుభాలు కలుగుతాయి, ఈ మంత్రం చేసే మన భవిష్యత్తు అంతా మారిపోతుంది అనేటువంటి ఆశ ఉంది. అమ్మో ఈ మంత్రం వేసి ఇంకేమైనా ఉందామని అయిపోయింది. పాము మంత్రం వేసే మనిషి కోరుకుంటాడని, బాణామతి వాడు క్షుద్ర మంత్రాలు అంటారు, వేస్తే బాణామతి లాంటి ప్రయోగాలు జరిగిపోయి దానివల్ల మనుషుల్ని చంపేస్తారని. రెండూ తప్పే. శుభము జరగదు, అశుభము జరగదు. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు. ఇది మనం వాటికి అలాంటివి ఆపాదించాం. మంత్రానికి శక్తి లేదు, గుర్తించండి. మంత్రానికి ఎటువంటి శక్తి లేదు. మంత్రానికి శక్తులు ఉన్నాయనుకోవడం మూఢనమ్మకం. నమ్మకమే కాదు, మూఢనమ్మకం. అసలు ఒక శుభకార్యం జరగాలంటే ఓ పురోహితుడు వస్తాడు, మంత్రం చెప్పిస్తాడు. ఓ చదవడం, నిత్య నక్షత్రం వేయడం, వాళ్ళు ఆశించడం, గుడిలోకి వెళితే మంత్రం చదవడం, నిత్య షడ్గోపం పెట్టడం. నిజంగా మనుష్యుల్ని ఆ భావదాస్యం అనేది ఇంతంత కాదు. ఆస్తికత్వం మనుషుల్ని ఒక బానిసలుగా తయారు చేసేస్తుంది. అర్థం పర్థలేనటువంటి నమ్మకాలని, భావాలని, ఈ భావదాస్యం అనేది ఆస్తికులు తక్కువ. అసలు మంత్ర శక్తి ఏంటి? ఈ అందరూ చదువురాని వాళ్ళల్లో, ఎక్కడో మారుమూల గ్రామాల ఉన్న వాళ్ళు ఇక ఈ రకమైన మంత్రాల గురించి, అంటే చెడు మంత్రాల గురించి, క్షుద్ర విద్యలు కూడా ఉన్నాయి మంత్రగాళ్ళ దగ్గర. కొంతమంది మంత్రగాళ్ళు ఉన్నారు, ఆ మంత్రగాళ్ళ దగ్గర క్షుద్ర శక్తులు ఉన్నాయి. దాని మీద బాణాపతిని, చేతబడని, చెల్లంగని ఇలా ఉన్నాయి. అది వేస్తే ఆ మంత్రం చదివితే మనిషి ఆరోగ్యం చెడిపోతుంది, క్షీణించిపోతాడు, తిండి తిండు, చివరికి చచ్చిపోతాడు. అది చివరికి ఈ చెడు మంత్రాలంటే చివరి అంటే చావు. అందుకని ఏ మనిషి అయినా ఈ మరి మారుమూల గ్రామాల్లో వాళ్ళకి వైద్య సదుపాయం ఉండదు. వాళ్ళకి మంత్రాల మీద నమ్మకం. నేర్చుకుపోతే ఎవడో బాణామతిమ చేశాడు, ఎవడో చేతబడి చేశాడు, ఎవడో క్షుద్ర విద్యలు ప్రవేశించేశాడు, ఎవడో మంత్రం చేశాడు మీద. అందుకని వాడు అసలు డాక్టర్కి వెళ్ళాలనుకోడు, అసలు వాడి మనసులో కేవలం ఎవరో నాకు తెలియని వ్యక్తులు, నాకున్న శత్రువులు, నన్ను చూసి అసూయ చెందేవాళ్ళు నా మీద మంత్ర ప్రయోగం చేశారు అని అనుకుంటాడు. కానీ డాక్టర్కి వెళ్దాం, చూపించుకుందాం అనే మాట మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి లేదు. ఇప్పుడిప్పుడే కాస్త గ్రామాలు మేలుకుంటున్నాయి, ప్రజలు మేలుకుంటున్నారు. వాళ్ళు కేవలం గిరిజనులైనా లేదా ఎక్కడ మారుమూల గ్రామాలైనా ఈ మంత్రాల మీదే నమ్మకం. మంచి జరుగుతుంది నమ్మకం, చెడు గురించి కూడా అంతా ఈక్వల్. ఏ అనారోగ్యం వచ్చినా సరే ఏదో జరిగింది, మంత్రం ఎవడో వేశాడు. ఇప్పుడు బాణామతి, చేతబడి నమ్మకం అంతా ఈ మంత్రాలే. వాడు ఎవరైనా వాడికి క్యాన్సర్ వస్తుంది, నేర్చిపోతాడు. ఎవడో బాణామతి చేశాడు, మంత్రం ప్రయోగించాడు, మంత్రం వల్ల నాకు ఇలా నేర్చిపోతుంది. ఇంత శవడం ఉంది, వాడికి క్యాన్సర్ ఉంది, లేదా టీబీ ఉంది, లేదా ఎయిడ్స్ వ్యాధి ఉంది, నేర్చిపోతుంటాడు. ఆ మంత్ర విరుగుడు అంటాడు, ఏం చేయాలి. చివరికి ఆ మంత్రం ఎంత గొప్పదంటే విరుగుడు కూడా చేయలేకపోతున్నాడు. వాడుకున్న డబ్బులన్నీ కూడా మంత్రగాడికి క్షుద్రశక్తులు ప్రయోగించాడు. ఒకడైతే ఆ క్షుద్రశక్తులకు విరుగుడు చేసేవాడిని, ఆ మంత్రాలు విరుగుడు చేసేవాడు ఇంకోటి, ఇద్దరు తయారవుతాడు. రెండు వాడు కనబడ్డ అసలు ఆ మనిషి ఎవడు మంత్రాలు వేస్తాడు, మనిషి చెడగొట్టే మంత్రాలు చేతులు ఉన్నాయి, వాడు మంత్ర విద్య క్షుద్ర శక్తులు ఉన్నాయి కూడా మనిషి ఎవడు నీకున్నాయని చెప్పడు, ఎవడు చెప్పడు. అసలు వీళ్ళు అనుమానిస్తారు. వాడి కోసం అమ్మాయిగా ఉన్నాడు, వాడు ఈ ఊళ్ళో నలుగురు చచ్చిపోయారు కుర్రోళ్ళు, వీడే కారణం, వీళ్ళ క్షుద్రశక్తి ఉన్నాయి, ఆ మధ్య ఊళ్ళో లేడు 4 రోజులు వెళ్ళి ఎక్కడ నేర్చుకొచ్చాడు.
వీడు ఎందుకు చేస్తారు కానీ అమాయకుల్ని చంపేస్తారు. ఈ బాణామతి చేతబడేప్పుడు కూడా ఇలాంటి దీంతోనే అమాయకుల్ని వాడి దగ్గర శుద్రశక్తులు ఉన్నాయి. వాడు ఎందుకు చెప్తాడు? వాడు చెడు చేసేవాడు చెప్తాడేంటి, హాని చేసేవాడు చెప్తాడేంటి? చెప్పడు. వేసేయి నరికే చంపి తగలెట్టి. అంత మూఢనమ్మకాల జనాలు ఉన్నాయి. అంతా కూడా ఈ ఆస్తికత్వమే కారణం. ఈ ఆస్తికత్వంలో మంత్రాలకి విలువలు ఆపాదించారు, మంత్రాలకి శక్తులు ఆపాదించారు. దీనికి పక్కనే మళ్ళీ విరుడు చేసే ఇంకో మంత్రగాడు వీడు మాత్రం శుభ్రంగా సంపాదిస్తాడు. ఎవ్వడు వేసి మంత్ర అసలు శుద్రశక్తులు ఉంటే కదా, అసలు మంత్ర విరుడు ఉంటే కదా. కొందరైతే ఆ మంత్రాలు నమ్ముతూ కూడా మందులు వాడతారు. టీబీకి, క్యాన్సర్కి, అన్ని ఎయిడ్స్కి మందులు వాడతారు. కానీ రెండు పక్క ఈ మంత్రగాలతో పని చేస్తారు, తాయితులు కట్టించుకుంటారు, తాళ్ళు వేసుకుంటారు, అన్నీ చేస్తారు. అది తగ్గిందేమో మందుల వల్ల. కానీ ఏమంటాడు, ఈ మంచి మంత్రగాడు, ఈ మంత్రగాడు వేసిన మంత్రం వల్ల నేను బాగుపడ్డాను అనుకుంటాడు. ఎంత మనుషుల్లోని అజ్ఞానాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఆస్తికత్వం అనేది మనుషుల్ని మూర్ఖంగా మూఢులుగా ఉంచుతుంది. ఆస్తికత్వం మంత్రాలు ఎటువంటి శక్తి లేదు. ఆ పెళ్లి మంత్రాలు చదువుతారు, అంత దీవిస్తారు. ఏంటి మంత్రాలు? ఏముంటుందండి, అర్థం లేదు, పర్థం లేదు. మంత్రాలు నథింగ్. ఏదో గృహప్రవేశం చేస్తారు, మంత్రాలు అవుతారు. పెద్దానికి ఒకటి తయారవుతాడు ఒక పురోహితుడు. ఏముండదు అట్లా శక్తి. మంత్రాల్లో శక్తి లేదు. మంచి మంత్రాలు, చెడు మంత్రాలు లేవు. ఏ మంత్రాలు లేవు. శుద్ర శక్తులు లేవు, చెడు చేసే శక్తులు లేవు. ఎవడు ఏం చేయలేడు. నిజంగానే మంత్రాలు మీద ఉన్నట్లయితే మన మంత్రాలు ఇంత చెప్తారు కదా వీళ్ళందరూ ఆస్తికులు. మరి మన భారతదేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారు. వాళ్ళ మీద మంత్రశక్తి చేయొచ్చుగా. ఇది మంత్రం కొండ అసలు ఎక్కడో ఉన్నవాడు కూడా శివాన్ని చంపేసి అంటారు. మరి ఆ శత్రువులు ఎందుకు చంపలా? గజనీ మహమ్మద్ మీద దండయాత్ర 20 సార్లు దండయాత్ర చేసుకుని దేవాలయంలో అని బంగారం ఎత్తుకుపోయాడు, 20 సార్లు దండయాత్ర చేశాడు కదా. ఏమని ఎందుకు చంపలేపోయారు వీళ్ళు? ఈ మంత్రాలు ఏంటి అయ్యాయి? ఎంతమంది మన దేశం దండయాత్రలు చేశారు. వాళ్ళందరినీ చంపొచ్చుగా, అందరు మంత్రాలు వేయచ్చుగా. ఎందుకు చేయలేకపోయారు? మరి కబుర్లు చెప్పి జనాల్ని, మామూలుగా అమాయకుల జనాల్ని బురిడి కొట్టింది తప్ప ఈ మంత్రాలు ఎందుకు పనికిరావు. ఒట్టిది. ఒకటి వంశాలు చెప్తాం, మంత్రాల్లో ఇటువంటి శక్తి లేదు. ఆ శక్తి అనేది మనం అబద్ధాన్ని పుట్టించి పెంచి పోషిస్తున్నాం తప్ప మంత్రంలో ఏ శక్తి లేదు. దైవ విగ్రహం అయితే మంత్రానికి శక్తి లేదు, పెళ్ళిలో మంత్రానికి శక్తి లేదు, గృహప్రవేశం మంత్రానికి శక్తి లేదు, ఇక ఏ శుభకార్యం చేసే మంత్రానికి శక్తి లేదు, మనిషి చనిపోతే చదువుతున్నప్పుడు మంత్రానికి శక్తి లేదు. అది కేవలం మన నమ్మిక. మనుషుల్ని మూర్ఖంగా మూఢులుగా ఉంచుతూ ఈ మంత్రాలంటూ శక్తి ఉన్నది చెప్పి దాంతో మంత్రం. మరి మంత్రం శక్తి చనిపోవడం ఒక్క శక్తిని మంత్రం బతికి కూర్చోవడం చెబుతాం. మనిషిని చంపడానికి మంత్రం ఉన్నప్పుడు బతికించడానికి ఎందుకు మంత్రం లేదు? చచ్చిపోయిన మంది మంత్రం బతికించలేరు. ఆ చచ్చిపోయిన దేని వల్ల చచ్చిపోయాడు? రోగం వల్ల చచ్చిపోయాడు, మంత్రం వల్ల కాదు. మంత్రగాళ్ళు ఉన్నారు, ఎందుకు వాడిని ఎందుకు లేపి కూర్చోబెట్టలేకపోతే చచ్చిపోయేవాడిని. ఎంత దగ మోసం. మంత్రాల్లో ఇటు శక్తి అది మన నమ్మిక. మామూలుగా పల్లెటూళ్ళల్లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఈ మంత్రాల మీద నమ్మకాలను కలిగించి వాళ్ళు బతుకుల్ని నాశనం చేస్తున్నారు. అంతకంటే ఘోరాతి ఘోరం విషయం మరొకటి లేదు. అంచేది మంత్రాల నమ్మకం మూర్ఖత్వం, మూఢత్వం. మంత్రాల గురించి ఎవరు నమ్మద్దు. మంత్రాల శక్తి లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. అలాంటిది మనిషికి ప్రాణం పోయడమైనా తీయడమైనా మంత్రాల వల్ల కాని పని. ఇదంతా కేవలం మూఢనమ్మకం మాత్రమే. సైన్స్ శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకుంటే ఇటువంటి మూఢనమ్మకాలన్నీ తొలగిపోతాయి. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.